నిన్న సాయంత్రం 5:20 ఏదైతే ఎమ్మెల్సీ కవిత గారిని అరెస్ట్ చేసిన నేపథ్యంలో పెద్ద ఎత్తున తెలంగాణలో పెద్ద ఎత్తున ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, అదేవిధంగా మహిళా జాగృతి సంబంధించిన వాళ్ళ నాయకురాలని అరెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళు పెద్ద ఎత్తున కూడా నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ముషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా ఈ యొక్క నిరసనలు తెలుపుతున్న నేపథ్యంలో కొంతమంది మహిళల్ని నాయకురాలని బీఆర్ఎస్ నాయకురాలని అయితే అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఒకసారి వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకనంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇదంతా అక్రమ అరెస్టులు అని అయితే వాళ్ళు చాలా బలంగా చెప్తున్నారు. మరి అక్కడ ఈడీ ఇలా అరెస్ట్ చేయడం, ఒక రాత్రి వేళల్లో ఒక మహిళని అరెస్ట్ చేయడం తప్పు అని అయితే వాళ్ళు వాదిస్తున్నారు. కొంతమంది ఇక్కడ ఉన్నారు, మనం మాట్లాడదాం. చెప్పండి మేడం, ఎలా చూస్తారు ఈ యొక్క అరెస్ట్ని? ఈ అక్రమ అరెస్టులు అనేటి రాజ్యాంగబద్ధమైన సంస్థలను జేబు సంస్థలుగా వాడుకొని విమర్శిస్తే, ఎదురిస్తే, ఎదురు నిలబడితే ఈడీలను, ఐటీలను, సిబిఐలను విపక్ష పార్టీల మీద ఎవరైతే వాళ్ళ పార్టీలకు అనుకూలంగా లేలో కేంద్ర ప్రభుత్వానికి ఆ పార్టీలను అనగదొక్కే ఆలోచన చేస్తుంది ఈ బీజేపీ పార్టీ. 10 ఏండ్ల నుంచి అందరూ శుద్ధపూసలేనా బీజేపీలల్లా? బీజేపీ పార్టీలు ఉన్న వాళ్ళందరూ ఏ అక్రమాలు చేయలేదు, ఏ అన్యాయాలు చేయలేదు, ఏ కేసులు వాళ్ళ మీద ఉండే. విపక్షాల పార్టీల మీదనే అక్రమంగా కేసులు 95% మందికి 95% విపక్ష పార్టీల మీదనే అక్రమ కేసులను పెట్టి అలా నిర్ధారణ అయింది మాత్రం 0.5% కంటే కూడా తక్కువనే. ఇప్పుడు ఒక పార్టీల నుంచి వాళ్ళ పార్టీలకు పోగానే, వాళ్ళ కండువ కప్పుకోగానే వాళ్ళ కేసులన్నీ మాపైపోతున్నాయి. అసలు ఏం జరుగుతుంది? రాజ్యాంగబద్ధమైన సంస్థలను జేబు సంస్థలుగా వాడుకోవచ్చా? ఏం చేస్తున్నారు? ఏం సందేశం ఇయ్యదలుచుకున్నారు ఈ మోడీ? ఇక్కడ వచ్చిన కాంగ్రెస్ పార్టీ, మోడీ, బడేబాయి చోటేబాయి ఇద్దరు కలిసి బీఆర్ఎస్ పార్టీని బొంద పెడదామని చూస్తున్నారు. కానీ వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుంటారు. బీఆర్ఎస్ పార్టీ ఆకాశం భూమి ఉన్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. కేసీఆర్ గారిని అనగదొక్కాలని, కేసీఆర్ గారి వాయిస్ను అణిచివేయాలని చూస్తున్నది. కానీ దెబ్బతిన్న పులిబిడ్డ 100 రెట్లు ఎక్కువ పంజాతోటి విసురుతుంది. మీ ప్రతిపక్ష మీరు చేసే ప్రతిదీ ఎండగడుతుంది. ప్రతిపక్షంలో ఉన్నామో, అధికారంలో ఉన్నప్పుడు ఎంత శాంతియుతంగా ఉన్నామో, ప్రతిపక్షంలో ఏ విధంగా పాత్ర వహిస్తామో చూపిస్తాము, నిరూపిస్తాము. కవితక్క ఒక ఆడబిడ్డ బతుకమ్మను విశ్వవ్యాప్తం చేసింది. ఆమెకు పోరాటం కొత్త కాదు, కొట్లాట కొత్త కాదు. ఈ అక్రమ అరెస్ట్ వల్ల ఆమె తగ్గేది కూడా ఏం లేదు. అసలు లిక్కర్ స్కామ్ అనేదే లేదు అనేసి అక్కడ హైకోర్టే చెప్పింది, ఢిల్లీ హైకోర్టు. అయినా కూడా సుప్రీంకోర్టులో 19వ తారీఖు కేసు విచారణకు ఉన్నది. ఆ విచారణకు ఉన్నదాన్ని ఇవాళ ఎలక్షన్ల కోడ్ వస్తుందని నిన్న మోడీ వచ్చిండు, ఈడీ వచ్చింది, కవితక్కని అరెస్ట్ చేసిండ్రు. కేసీఆర్ గారిని తగ్గించాలి, కేసీఆర్ గారిని బదనాం చేయాలి, ఆయనను ఏదో చేయాలి. మరి బీఆర్ఎస్ నాయకులు కావచ్చు, అసలు ఈ అరెస్టులు ఇవేమన్నా కొత్తనా? తగ్గేదేలే. బాపు కేసీఆర్ గారు పంజాబీ సురుతారు, ఒక్కొక్కడికి ఉంటది బిడ్డ. ఇక చూడుర్రి. అయితే మీరు అన్నది వాస్తవమే, కానీ మరి ఇప్పుడు మీ పార్టీని విడిచి వెళ్తున్నారు కొంతమంది. ఈ ఈడీకి, ఈ ఐటీ సోదాలకి, వీటికే భయపడి వెళ్తున్నారా? ఇగో ఈడీకి, ఐటీ సోదాలకు, వీటికి భయపడి పోయేటోళ్ళు ఎప్పుడైనా భయపడి పోతారు, ఏ విధంగానైనా భయపడి పోతారు. వాళ్ళు ఏంటంటే ప్రభుత్వం ఇప్పుడు ఎక్కడ అధికారం ఉంటే అక్కడ బెల్లం ఉన్న కాడికి ఈగలు ముసురుతాయి అంటారు కదా, వాళ్ళన్నీ ఈగలు అన్నమాట. ఈగలు మీ పార్టీకి సంబంధించి మల్లారెడ్డి సోషల్ మీడియాలో నేనే ఫేమస్ అని చెప్పుకునే మల్లారెడ్డి కూడా ఈరోజు కాంగ్రెస్లో కలిసి, అంటే రేవంత్ రెడ్డిని అరే గూట్లే అనే భాష కూడా వాడడం జరిగింది ఆ రోజు. ఈరోజు ఆయన చేరికని మీరు ఎట్లా చూస్తారు? ఆయన విఘ్నతకే వదిలేస్తున్నాము. ఆయనను బెదిరించిర్రు, పాపం బెదిరింపులకు బెదిరిపోయినట్టున్నది. మేము మల్లన్న సోషల్ మీడియా కింగ్ అనుకున్నాము. అసలు ఎవరి బెదిరింపులకు కూడా బెదరడు అనుకున్నాం. ఈ పిట్ట బెదిరింపులకే బెదిరిపోయి అందులో కలుపుతాడని మేము అనుకోలేదు. మల్లన్న గింత అసలు గిట్లాంటి ఆలోచన, గిట్లాంటి నిర్ణయం తీసుకుంటాడని మేమైతే అనుకోలేదు. ఎండ్లకు పోయినా కూడా బురదలకు పోతున్నారు వాళ్ళు. బురదలకు పోయేటోళ్ళని ఏమంటారు, బురదలు ఉండేటోళ్ళని ఏమంటారో తెలుసు కదా. అసలు ఇప్పుడు ఉన్నది బాపు కేసీఆర్ గారు ఉన్న పరిస్థితి ఏంది? ప్రతిపక్షం అంటే అధికారం పోయింది. అధికారం లేకున్నా కూడా ఆయన వెంట ఉన్నోడే నిజమైన నాయకుడు. బీఆర్ఎస్ కార్యకర్తలు, ఉద్యమకారులు, ఎంతో ఉద్యమకారులను రాజకీయ నాయకులుగా, ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా, జడ్పీటీసీలుగా, జడ్పీ చైర్మన్లుగా రాజ్యాంగబద్ధమైన పదవులలో ఉంచింది బాపు కేసీఆర్ గారు. ఎంతో మంది నాయకులను తయారు చేసింది కేసీఆర్ గారు.
కార్యకర్తలకు కొదవలేదు, నాయకులకు కొదవలేదు. మా పార్టీలా మేము తయారు చేసిన నాయకులనే వాళ్ళ పార్టీలకు గత అవుతున్నారు. ఇక వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాం మేము. వాళ్ళు ఏమంటున్నారంటే అసలు కొన్ని పేపర్ రాస్తున్నాయి ఏమనంటే బీఆర్ఎస్ లో టికెట్ ఇస్తామన్నా కూడా నాయకులు ముందుకొచ్చి పోటీ చేసే నాయకులు లేరు అని కొన్ని పేపర్స్ మెయిన్ స్ట్రీమ్ పేపర్లు రాయడం. ఇప్పుడు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు పేపర్ మేనేజ్మెంట్ చేసుకోలేదు. అవన్నీ చంద్రబాబు తొత్తులని మాకు తెలుసు, ఆంధ్ర పేపర్లని మాకు తెలుసు. ఆ ఆంధ్ర పేపర్లలోనే వస్తున్నాయి. మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే మా వేరే పేపర్లను అయితే రావట్లేదు. ఇంకొకటి ఏంటంటే మేము పేపర్ మేనేజ్మెంట్ చేసుకోలేకపోయినాము. ఇక్కడ నుంచి వాళ్ళు చూపిస్తాం ఏందనేది. పేపర్ మేనేజ్మెంట్ చేసుకోలేదా మీరు అంటున్నారు. ఆ రోజు ఏదో కామెంట్ లో కేటీఆర్ గారు 33 ఛానల్ పెట్టుకున్న అంటే రేవంత్ రెడ్డి గారు ఒకటి అన్నారు, బ్రోకరిజం నడుపుకోండి 33 ఛానల్ కదా అన్నారు. ఆ మాటను ఎట్లా చూస్తారు? ఏ చెప్తా, 100 రోజులు ముగిసింది. 100 రోజులు బ్రోకర్ మాటలతోనే గెలిచిండు. అధికారంలోకి బ్రోకర్ మాటలతో వచ్చింది రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి. అధికారంలోకి వచ్చినాక నేనిస్తా నేనిస్తా అని చెప్పిండు. ఇప్పటికీ కూడా ఒక్క హామీని కూడా నెరవేర్చలేని పార్టీ ఏదన్నా ఉన్నదంటే ఆ కాంగ్రెస్ 420 పార్టీ. మహిళలకు ఉచిత బస్సు అని ఇచ్చింది, గుద్దుకునేటట్టు తన్నుకునేటట్టు చేసింది. ఏ హామీని కూడా చక్కగా అమలు చేయలేదు ఇంతవరకు. మేము హామీలు ఇచ్చినాం, మేము అమలు చేసినామని చెప్తున్నారు. 6 గ్యారెంటీలు ఇచ్చినామని చెప్తున్నారు. 6 గ్యారెంటీలు కాదు, 420 పార్టీ 420 హామీలను ఇచ్చింది. 420 హామీలు నెరవేర్చేదాకా వాళ్ళు ఎంబడి పడతాం, వాళ్ళని కొట్లాడతాం, వాళ్ళని గద్దెదించాం. ఏదో మా సీటును తీసేసుకుంటారు, మమ్మల్ని అధికారంలో నుంచి దించుతారు అని అనుకుంటున్నారు. ఏ మానవ బాంబులు, అణుబాంబులు, ఇంకేంటి అదేంది పేగులు మెడలేసుకున్నారు. అది అసలు ముఖ్యమంత్రి మాట్లాడే భాషన. కేసీఆర్ గారు ఉద్యమంలో తెలంగాణ రాష్ట్రం కోసం కొన్ని మాటలు మాట్లాడినరు. ఈయన వేరు. ఈయన తెలంగాణ రాష్ట్రాన్ని జై తెలంగాణ అన్నుల మీద రైఫిల్ ఎక్కుపెట్టిన నాయకుడు. ఇప్పుడు ఇక్కడ తెలంగాణకు సీఎం అవడం మన దౌర్భాగ్యం. ఆయన నోటి నుంచి మంచి మాటలు వస్తాయి అనుకోవడం కూడా మన దౌర్భాగ్యం. ఇక ఆయన విఘ్నతకే వదిలేస్తున్నాం ఆయన భాషను. నిన్న సాయంకాలంలో ఒక మహిళని ఇలా అరెస్ట్ చేయడం ఎలా చూస్తారు? ఎమ్మెల్సీ పదవిలో ఉన్నారు. శుక్రవారం పూట ఒక మహిళను బతుకమ్మను, మేమందరం బతుకమ్మ అని పిలుచుకుంటాము, బతుకమ్మను మీరందరూ 420కి అరెస్ట్ చేసిండ్రు అంటారు. మేము టీవీలో మాత్రం ఆమెను 738 అట్లా తీసుకుపోతుంటే జీప్లో కార్లో తీసుకుపోతుంటే చూసినాం. ఒక మహిళను సూర్యాస్తమయం తర్వాత అరెస్టు చేయడం అనేది ఏ విధంగా చూడొచ్చు? అసలు సమాజానికి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? 2 సంవత్సరాలకి వెళ్ళి ఆమెను ఎంత ఇబ్బంది పెడుతున్నారు. ఈడీ నోటీసులని, సిబిఐ నోటీసులని. ఆమె కోర్టుకు వచ్చి కూడా మీకు అన్ని విధాలుగా ఆమె సహకరిస్తుంది. ఏ విచారణకు రమ్మన్నా కూడా ఆ విచారణకు వచ్చింది, ఎదుర్కొన్నది, ఢిల్లీలో ఉన్నది, ఢిల్లీలో మీకు విచారణలో పాల్గొన్నది. అయినా కూడా అక్రమంగా ఆమెను అరెస్ట్ చేసి ఆమెను అణిచివేయాలని కేసీఆర్ గారిని ఏదో చేయాలని చూస్తున్నారు. కానీ ఆడోళ్ళతోటి పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోయినాయి. ఈ మోడీ ఎంత, బోడీ ఎంత, ఈ గుంపుగాడెంత, ఈ కంపుగాడెంత, వాళ్ళది వాళ్ళే చేసుకుంటున్నారు. వాళ్ళ ప్రభుత్వాలను వాళ్ళే కూల్చుకోబోతున్నారు. ఇప్పటికీ తగ్గేది లేదు. కేసీఆర్ గారు వెంటే ప్రతి నాయకులు ప్రతిసారి మీరు కేసీఆర్ అంటున్నారు కదా, ఇంతవరకు అరెస్ట్ పైన ఒక్క మాట కూడా విప్పలేదు. దానిపైన మౌనము ఎట్లుంటది అంటే తుఫాన్ లెక్క ఉంటది. తుఫాను ముందు వచ్చే మౌనం ఎట్లుంటుందో తెలుస్తాయి కదా. చూస్తారు ఏం చేస్తారో. ఆయన ప్రతిపక్షాలు ఆరోపించడానికి అదొక తావుతుంది. ఇంతవరకు బిడ్డ అరెస్ట్ అయితేనే మాట్లాడట్లేరు, ఏదో జరుగుతుందేమో అనే యాంగిల్లో ప్రతిపక్షాలు ఆరోపించడానికి అదొక అవకాశం. కాబట్టి ఇగో మాట్లాడినా ఏదో ఒకటి అంటారు, మాట్లాడకపోయినా కూడా ఏదో ఒకటి అంటారు. కానీ మాటలు అయితే కాదు కదా, చేతలు కావాలి కదా. ఆయన వ్యూహాలు ఆయనకున్నాయి. ఆయన ఏం చేయబోతున్నారో నెక్స్ట్ లెవెల్లో చూడబోతున్నారు. ఓకేనా?